నా పేరు ప్రతాప్ చౌదరి, మాది పూర్పాల గ్రామం. నేను 13 ఎకరాల్లో చిన్న తోట వేశాను. నిన్న కటింగ్ పెట్టి 2 బండ్లు నీళ్ళు లారీ పోసుకొచ్చి కాటాకు వేస్తే ఒక కాట వచ్చి 20 టన్నుల 80 కేజీలు వచ్చింది. అదే కాట అనంతపూర్లో వేస్తే 22 టన్నులు వచ్చింది. నేను టన్ను వచ్చి 65,000 అమ్ముకున్నాను. నాకు 2 టన్నులు నష్టపోతుంది. ఒక బండికే 3 బండ్లు అమ్ముకున్నాను. నేను ఒక బండి కరెక్ట్ వేరే చూస్తే కరెక్ట్ వచ్చింది, వేరే బిచ్చకపోతే. దీంట్లో 2 బండ్లు వేసాను. 2 బండ్లు 4 టన్నులు రాసి వచ్చింది. నాకు 4 టన్నులకు కానీ 65,000 లెక్కేసుకున్నాను. అంత లాస్ వచ్చింది. వీటి చాలా మోసం చేస్తాను. నొక్కునే కాదు, చాలా మంది రైతులు చాలా ఒక నెల నుంచి బండ్లు తోలుతారు. రోజు 4 బండ్లు తోలుతాం కాటాకు మీద. ఎంతమంది మొన్న ఈరోజు బయటపడింది. ఆయన శ్రీలక్ష్మి వెంకటేశ్వర గురించి రామ్మూర్తి, ఆయన పేరు రామ్మూర్తి. పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇస్తాం, మేము అది చూస్తామంటున్నారు. ఆయన లోన్ పెట్టుకుని ఆయన బెర్రాలు చేస్తున్నారు. ఈ రాజకీయ నాయకులు వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. మేము 10 ఏళ్ళ నుంచి పార్టీ కోసం కష్టపడుతున్నాం. నా పేరు ప్రతాప్ చౌదరి, మాది పూర్పాల గ్రామం. నేను 13 ఎకరాల్లో చిన్న తోట వేశాను. నిన్న కటింగ్ పెట్టి 2 బండ్లు నీళ్ళు లారీ పోసుకొచ్చి కాటాకు వేస్తే ఒక కాట వచ్చి 20 టన్నుల 80 కేజీలు వచ్చింది. అదే కాట అనంతపూర్లో వేస్తే 22 టన్నులు వచ్చింది. నేను టన్ను వచ్చి 65,000 అమ్ముకున్నాను. నాకు 2 టన్నులు నష్టపోతుంది. ఒక బండికే 3 బండ్లు అమ్ముకున్నాను. నేను ఒక బండి కరెక్ట్ వేరే చూస్తే కరెక్ట్ వచ్చింది, వేరే బిచ్చకపోతే. దీంట్లో 2 బండ్లు వేసాను. 2 బండ్లు 4 టన్నులు రాసి వచ్చింది. నాకు 4 టన్నులకు కానీ 65,000 లెక్కేసుకున్నాను. అంత లాస్ వచ్చింది. వీటి చాలా మోసం చేస్తాను. నొక్కునే కాదు, చాలా మంది రైతులు చాలా ఒక నెల నుంచి బండ్లు తోలుతారు. రోజు 4 బండ్లు తోలుతాం కాటాకు మీద. ఎంతమంది మొన్న ఈరోజు బయటపడింది. ఆయన శ్రీలక్ష్మి వెంకటేశ్వర గురించి రామ్మూర్తి, ఆయన పేరు రామ్మూర్తి. పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇస్తాం, మేము అది చూస్తామంటున్నారు. ఆయన లోన్ పెట్టుకుని ఆయన బెర్రాలు చేస్తున్నారు. ఈ రాజకీయ నాయకులు వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. మేము 10 ఏళ్ళ నుంచి పార్టీ కోసం కష్టపడుతున్నాం.